యూపీఎస్సికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ తర్వాత ఫార్మెట్ వస్తుంది, అంటే మీ బయోడేటాని ఫిలప్ చేసేది. ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ 10th క్లాస్ 10th క్లాస్లో ఎలాగుందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా వెరిఫై యువర్ నేమ్ పైన ఏ విధంగా ఎంటర్ చేసి ఉంటారో కింద కూడా అలాగే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ యువర్ చేంజ్ ఇన్ నేమ్ ఆప్షన్స్, అంటే మీరు పేరు మార్చుకోనుంటే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో అని క్లిక్ చేయాలి. సెకండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదా ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. నెక్స్ట్ ఏంటంటే వెరిఫై యువర్ జెండర్, అదే మేల్ అయితే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా కింద కూడా అదేవిధంగా మెన్షన్ చేయాలి. యువర్ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా వెరిఫై యువర్ ఫాదర్ నేమ్ అంటే పైన ఏ విధంగా ఎంటర్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. యువర్ మదర్ నేమ్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో మీ మదర్ నేమ్ అలాగే కింద కూడా వెరిఫై యువర్ మదర్ నేమ్ అంటే పైన ఎలా మెన్షన్ చేశారో కింద కూడా అలా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత యువర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఏదైనా ఇంకో నెంబర్ ఇవ్వచ్చు. సెకండ్ ఏంటంటే యువర్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఈ రెండుకి ఓటీపీ వస్తుంది. సెకండ్ అనేది ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అంటే నెక్స్ట్ ఇంకో ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ మీకు హాల్ టికెట్ నెంబరు, రూల్ నెంబర్ అయినా హాల్ టికెట్ నెంబర్ అయినా ఒకటే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ యువర్ క్వశ్చన్స్, అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ 1లో అక్కడ ఇచ్చిన క్వశ్చన్లన్నింటిలో ఒకటి ఏదైనా ఫేవరెట్ సబ్జెక్ట్, చైల్డ్హుడ్ నేము, విలేజ్ యూ హ్యావ్ బార్న్, మదర్ బర్త్ ప్లేస్, గ్రాండ్ ఫాదర్, ఫేవరెట్ కలర్, ఫేవరెట్ డిష్, ఫేవరెట్ ఆథర్, ఏదైనా ఇక్కడ ఒకటి మెన్షన్ చేయగానే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చైల్డ్హుడ్ ఇక్కడ ఏది మెన్షన్ చేస్తారో దానికి ఇక్కడ అంటే చైల్డ్హుడ్ చిన్నప్పుడు మీ పేరు ఎలా ఉంటుందో కింద కూడా అలా ఇక్కడ సెలెక్ట్ చేసి టైప్ చేయాలి. సెకండ్ ఏంటంటే సెక్యూరిటీ యువర్ క్వశ్చన్స్, అదేవిధంగా పైన ఏ విధంగా సెలెక్ట్ చేసి కింద ఎంటర్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే క్యాప్చా కోడ్, ఇక్కడ ఉన్న డిజిట్స్ కానీ లెటర్స్ కానీ ఏవైనా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొడాలి. ఈ టైపు మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ టైప్ అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా వచ్చి చివరిలో అగ్రి అనే బటన్ ఉంటుంది. అగ్రి క్లిక్ చేయగానే ఆ తర్వాత మీ నెంబర్కి ఓటీపీ మొబైలు
మీ మొబైల్కి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయగానే ఈమెయిల్కి ఇంకో ఓటీపీ వస్తుంది. ఈ రెండు ఎంటర్ చేయగానే ఇక్కడ వెరిఫై అనే ఓటీపీ క్లిక్ చేయగానే కంప్లీట్ అయ్యి ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడితో ఓటీపీ క్లియర్ అయిపోద్ది.